కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యాంశం, దేవాదాయ కమిషనరేట్లో గెజిటెడ్ సూపరింటెండెంట్ హోదాలో స్పెషల్ గ్రేడ్ స్టెనోగా ఉన్న రతన్ రాజ్ అనేటటువంటి వ్యక్తి, ఉద్యోగి లేదా అధికారి ఎవరైతే ఉన్నారో గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అనేక అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. ఈ ఆరోపణల మీద చర్యల కోసం ఉన్నతాధికారులు, దేవాదాయ మంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు అమలు చేయవలసిన బాధ్యత కమిషనరేట్కు ఉందని మనం గతంలోనే కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకించి చేసాం. అయితే ఈ తెగించిన ప్రవర్తన గల దేవాదాయ కమిషనరేట్లో ఉన్నటువంటి సంబంధిత విభాగం ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో, మరి ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటి విభాగం ఈ అవినీతికి పూర్తిగా సహకరిస్తోంది అనడానికి ఇది పూర్తి నిదర్శనంగా నిలిచేటటువంటి విషయం. కొంతకాలం క్రితం 2019 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య నుంచి కొందరు ప్రతినిధులు దేవాదాయ మంత్రి వెల్లంపల్లిని కలిసి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఏమనంటే, ఈ రతన్ రాజు అనేటటువంటి వ్యక్తి డిప్యూటీ కమిషనర్గా ఇన్ఛార్జ్ హోదాలో హెడ్ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఫైల్కి ఇంత డబ్బని ఆశిస్తూ తెమ్మనమని అనేక మందిని వేధింపులకు గురి చేస్తున్నారు. మెడికల్ క్లెయిమ్కి సంబంధించినటువంటి విషయాలు లేదా మెడికల్ ఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి విషయాల గల ఫైళ్ళు కూడా అతను డబ్బు అడుగుతూ ఉండడంతో సుమారు కొన్ని వందల వేల ఫైళ్ళు పెండింగ్ ఉండిపోతున్నాయి. డబ్బు ఇస్తే కానీ ఫైల్ అడగడం లేదు హెడ్ ఆఫీస్లో అని చెప్పి వారు స్వయంగా 5 సభ్యుల కమిటీ దేవాదాయ మంత్రిని కలిసి ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. 22/10/2019 వారు దాఖలు చేసినటువంటి ఫిర్యాదు ఇది. ఈ ఫిర్యాదు దాఖలు చేస్తూ వారు మంత్రి గారి దగ్గర కొన్ని విషయాలు వివరించారు. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సింహాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నటువంటి హరి అనేటటువంటి ఒక వ్యక్తి ఈ సంఘంలో ప్రముఖులుగా ఉన్నారు, ఆయన అధ్యక్షులుగా కూడా ఉన్నారు. వారు దేవాదాయ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినప్పుడు ఈ ఫిర్యాదును మంత్రి ఏ రకంగా తీసుకున్నారు, వాళ్ళు ఏ రకంగా మంత్రికి దాఖలు చేశారు అనేటటువంటి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు చూద్దాం. చెప్తే 2 పత్రికలు వాళ్ళకి ఎవరండి, ఇంకో పొలానికి రాదు. అవి వాళ్ళకి చేయట్లేదు. అవి ఎలా ఖాళీ ఉంటుంది సార్, ప్రమోషన్లో నిర్లక్ష్యం జరుగుతుందండి. రిక్రూట్మెంట్ చేయట్లేదు సార్, చేయాలండి. ఆ వేకెన్సీ ఏదో నేను వాళ్ళ కోసం ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తిరుగుతుంది కదా సార్. రెండోది సార్, ఇది ప్రభుత్వానికి మైలేజ్కి సంబంధించి చూసారు. మీకు అర్చకులు ఉన్న స్టేట్లు 40,000 మంది ఉంటుంది సార్, మేము 30,000 మంది దాకా ఉంటుంది సార్. మా గొడవాడు పట్టిన ఎంజేపు అర్చకులు మైలేజ్ తప్ప మా గొడవాడు తయారు సార్. అన్ని కులాలు అన్నప్పుడు మా సింహాచలంలో 300 మంది స్టాఫ్ ఉంటే 60 మంది మటుకు రిజిస్టర్ ఉన్న 240 అన్ని కులాలు ఉంటాయి సార్. అలాగే పెన్షనర్స్ కులాలు మతాలు కాదు సార్, కులాలు అన్ని కులాలు కాపులు రాజు అన్ని జాతులు ఉంటాయండి. ఈ 60 మంది అర్చకులు మైలేజ్ కోసం చూస్తుంది తప్ప ఏ ప్రభుత్వంలో కానీ ఈ 200 మంది పెట్టింది పడుతుంది సార్. మైలేజ్ రావాలంటే ఏం చేయాలి, మేము చేయాలి తప్ప వాళ్ళకన్నా ఎక్కువ చేయాలి. అలాగే ఆ లక్కులు చేయని మాకు అభ్యంతరం లేదండి. ఆ లక్కులు మేము మాట్లాడలేదు, వాళ్ళు చేయని వాళ్ళు మేము ఎంప్లాయ్ సార్. కానీ పూర్తిగా ఉన్న వర్గాల మటుకు ఎవరు ఇచ్చేయట్లేదు సార్. మాకేమీ ఎక్స్ట్రాడినరీ కోరికలు ఏమి లేవు. ఏదో రావాల్సిందేమో ప్రమోషన్, లేకపోతే రావాల్సిందేమో ఇంక్రిమెంట్, ఇవన్నీ చేయడానికి మెడికల్ బిల్స్ ఇవన్నీ గవర్నమెంట్ వస్తాయి సార్. స్కూల్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఏ పని చెప్పినా, మోడీ గారు చెప్పినా, జగన్ గారు చెప్పినా, మీ ప్రభుత్వం చెప్పినా, మీ జేబులు చెప్పుకున్నా ఇక్కడ డబ్బులు ఇస్తే కానీ ఏ పని చేయట్లేదు సార్. ఏ పని కమిషనర్ దేవతని పైసలు తీసుకొట్టారు. ఈ రతన్ రాజు యూనివర్సిటీ గెస్టెడ్ సూపరింటెండెంట్ స్టేట్లో 30,000 ఉద్యోగులు పెడతాను పైసలు ఈయనకే రావాలి. ఈయన క్యాడర్ సూపరింటెండెంట్ క్యాడర్, గెస్టెడ్ సూపరింటెండెంట్ క్యాడర్. ఎందుకు నాకు పట్టాలు ఎక్కేస్తారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. పూర్తి అవినీతిమే సార్. మీరు మా మాటనేమో దాని మీరు ఫైల్స్ మీద ప్రైవేట్ కట్టారు, మీకు హక్కు ఉంది, ఫైల్స్ మీకు ఉంది, మీరు తండి మైలేజ్ ఎలా అవుతుంది సుధీర్ పార్టీ అలా మెయిన్ అతనే సార్. సెక్షన్ అతనే టెక్నాలజీ అతనేనండి. ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఒకటి సార్. డిపార్ట్మెంట్ ఒక పక్క, టెంపుల్స్ ఒక పక్క అండి. డిపార్ట్మెంట్ అంటే ఏసీ ఆఫీసు, డిసి ఆఫీసు,
సర్వీస్ కమిషన్ వరకు జీతం ప్రతినిధాలు వస్తాయండి. వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు, ఎటువంటి టెంపుల్కే ఉంటాయి. మా సమస్యలు కమిషనర్ తీర్చాలి. ఈ సర్వీస్ మ్యాట్ టెంపుల్ ఎంప్లాయీ సర్వీస్ మ్యాట్ చూసి పోస్ట్ ఇచ్చారు రతన్ రాజ్కి. చూస్తున్నాడు ఈ మధ్య ఇప్పుడు వచ్చిన తర్వాత, ఎప్పుడు లేదని ఇప్పుడు పెట్టారు. సరే ఇప్పుడు పెట్టేది చేసుకున్నాడంటే అన్ని ఫైల్కి సార్, ప్రతి ఫైల్కి డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బంది ఉంటుందండి. ఇప్పుడు నాకు కష్టం ఏమన్నా సార్ ఏదైనా అడ్డుగోలుగా వెళ్తే నేను చూడాల్సి వస్తుంది. రొటీన్ వాళ్ళు మెడికల్ బిల్స్ కూడా ఇవ్వ సార్. మెడికల్ బిల్స్ మీరు ఫైల్స్ ఎంక్వైరీ చేయండి సార్. మేము ఉద్యోగం వదిలేసి ఇప్పుడు కృష్ణ దూకిసిపోతాం, తేడా ఉంటే ఒక తేడా ఉంటాయి. 2 సంవత్సరాలు ఆల్రెడీ నెలలు పెండింగ్ అండి మెడికల్ బిల్స్ అన్నీ కూడా. మేము చూద్దాం ఓపెన్ ఎంక్వైరీ మేము చెప్తాం సార్. ఈ వీడియో క్లిప్పింగ్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు, విజువల్ చాలా క్లియర్గా ఉంది. మంత్రి గారికి స్వయంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు విషయం కూడా మంత్రి గారు స్వయంగా విన్నారు. తక్షణం వారు ఏం చేశారంటే దీని మీద తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇమ్మీడియట్గా నాకు ఇవ్వండి అని చెప్పి రాసి స్టాంప్ వేసి సంతకం పెట్టి మరి మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పేపరు కమిషనర్ కార్యాలయానికి చేరింది. కానీ దీని మీద ఎటువంటి ఎంక్వైరీ నేటికి జరగలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే సాక్షాత్తు మంత్రి గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అతని అవినీతి మీద, అంటే దేవాదాయ కమిషనరేట్ నుంచి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కానీ లేకుంటే కమిషనర్ కానీ ఎంక్వైరీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఎంక్వైరీ చేస్తే అవినీతి బయటపడుతుందేమో అన్నటువంటి అనుమానాలు ఉన్న ఈ సంఘటనపై ఎంక్వైరీ అసలు చేయనప్పుడు అవినీతి బయటకు వచ్చే ఆస్కారం లేదు కదా. అయితే దీని మీద మేము పూర్ణచంద్రరావుని ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేశాము. ఆయన ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. గతంలో దీనికి సంబంధించిన వివరాలు మేము అడిగినప్పుడు దేవాదాయ కమిషనరేట్ అధికార వర్గాలు మాకు చెప్పాయి, కానీ పూర్ణచంద్రరావుని మేము సంప్రదిస్తే ఆయన నేను ఎంక్వైరీ చేయడం లేదు, దీని మీద నా వల్ల కాదని ఇటువంటి ఎంక్వైరీలు నేను చేయను, మేము ఎంక్వైరీ చేసినా ఉపయోగం ఏముంటుంది, అది ఎక్కడో పక్కన పారేస్తారని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి నేటి వరకు అయితే ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం. అంటే ఇదే రతన్ రాజ్ అవినీతి పైన వచ్చినటువంటి మరొక ఫిర్యాదు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గతంలో రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో. కె శ్రీనివాస్ అని రికార్డ్ అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు. అతను జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం చాలా కాలం పాటు అతను ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రమోషన్ కోసం హెడ్ ఆఫీస్కి అతన్ని పిలిపించి కొంతమంది ఈ డబ్బులు ఇస్తే కానీ పని అవ్వదు అని చెప్పిన మీద అతను ఆల్రెడీ కొంత అధిక మొత్తంలోనే డబ్బు ఇచ్చాడు. నేను లంచాలు ఇచ్చాను కానీ నాకు పని కూడా జరగట్లేదని చెప్పి అతను వాపోతూ ఆల్రెడీ ముఖ్యమంత్రికి, దేవాదాయ మంత్రికి అందరికీ కంప్లైంట్లు కూడా పెట్టారు. పెట్టినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకపోవడంతో మమ్మల్ని ఆశ్రయించారు. దీని మీద అప్పట్లో ఒక కథనం కూడా చేశాము. అయితే ఆ సందర్భంలో రతన్ రాజ్ అనేటటువంటి వ్యక్తి, నీకు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఆల్రెడీ అయిపోయింది, కాగితాలు పట్టుకెళ్ళడానికి నువ్వు ఎందుకు ఆఫీస్కి రాలేదు అని చెబుతూ, నేను ఆల్రెడీ రాట్నాలకుంట టెంపుల్లో ఉన్నాను, టెంపుల్ దగ్గరికి వచ్చాను, నువ్వు ఫోన్ ఎత్తడం లేదు, నువ్వు వచ్చి ప్రమోషన్ కాగితాలు పట్టుకెళ్ళు అని శ్రీనివాస్కి ఫోన్ చేశారు. శ్రీనివాసు, నేను మీ మాటలు నమ్మను, నేను ఇప్పటికే చాలా లంచాలు ఇచ్చాను, ఇంక నేను ఇవ్వలేను అని చెప్తూ బాధపడుతూ నాకు అనారోగ్యంగా ఉంది అని రతన్ రాజ్తో సంభాషిస్తున్నటువంటి ఒక ఆడియో అప్పట్లో మనం కార్యక్రమంలో ఇప్పుడు చూపించాం. మళ్ళీ అందరి సదుపాయం కోసం ఏ రకంగా రతన్ రాజ్ అనేటటువంటి డిప్యూటీ కమిషనర్ రాట్నాలకుంట టెంపుల్కి స్వయంగా వెళ్ళి టెంపుల్ దగ్గర కూర్చుని నీ ప్రమోషన్ కాగితాలు పట్టుకొచ్చాను నువ్వు తీసుకో అని ఎవరైనా ఉద్యోగికి, ఏ డిప్యూటీ కమిషనర్ అయినా టెంపుల్కి పట్టుకెళ్ళి ఇస్తారా స్వయంగా అని మనం ఆలోచిస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చివరికి వారు కోరిన విధంగా డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని అనేక రకాల వేధింపులకు వారు గురి చేశారు. ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఆడియో ద్వారా మాకు ఒక మెసేజ్ పంపిస్తూ వారి ఇబ్బందిని తెలియజేశారు. ఒకసారి కడపాక శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఈ రతన్ రాజ్తో మాట్లాడినటువంటి విషయం, రతన్ రాజ్ ఫోన్ చేసి శ్రీనివాస్ తోటి ఏం మాట్లాడారు ఒక్క నిమిషం ఇప్పుడు విందాం, ఆడియోలో విందాం. నేను ఇక్కడ గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాను, దర్శనానికి తీసుకెళ్తారండి. ఏంటండి గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నానండి, దర్శనానికి మిమ్మల్ని అడగమన్నారు. ఎవరు హలో, ఎవరు అడగమన్నారు? గండిపోసమ్మ గుడి దగ్గరికా? నేను ఇక్కడ గుడి దగ్గర ఉన్నానండి. ఎక్కడ? గండిపోసమ్మ గుడా? ఏమండి ఎవరు మీరు? నేను
డీసీ మాట్లాడుతున్నానయ్యా హెడ్ ఆఫీస్ నుండి. నేను చేస్తుంటే ఫోన్ ఎత్తడం లేదు కదా. నువ్వు అర్జెంట్గా 4 గంటలకెళ్ళి నా దగ్గర ఉండాలి. శ్రీనివాస్ ఆర్డర్ తీసుకెళ్ళి కానీ 4 గంటలకెళ్ళి నా దగ్గరికి రా. ఎవరండి? హలో 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 ఎవరండి? నేను రతనరాజుని మాట్లాడుతున్నానయ్యా. సార్ నమస్తే సార్. నమస్తే. నువ్వు 4 గంటలకు వెళ్ళారా? నీ ప్రమోషన్ ఆర్డర్ రెడీ పెట్టాను, టైప్ చేసి నిన్న. అర్జెంట్ రా. జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ అర్జెంట్ ఆర్డర్ పెట్టాను రా. సార్ ఇంకెందుకు ఎన్నిసార్లు సార్ మోసం మాట్లాడతారు సార్ ఇలాగా? నేను మొన్న కనుక అప్పుడన్నాను, ఇప్పుడు వింటున్నారు ఇలాగే అంటున్నారు, తిప్పుతున్నారు. నాకు ఇవాళ అసలు ఒంట్లో బాగోలేదండి. 2 వీక్స్ నుంచి వామిటింగ్స్ జ్వరం, ఫుల్ ఫీవర్ సార్. నేను రేపు రమ్మన్నారని చెప్పి అన్నారు నాకు అరుణ్ కుమార్ గారు ఫోన్ చేసి. రేపు కాదమ్మా, ఈ రోజు రా. నువ్వు కొంచెం గ్లూకోజ్ ఎక్కించుకో, 2 బాటిల్స్ ఎక్కించుకొని. ఎందుకు సార్ అలాగంటున్నారు సార్? నేను కావాలంటే నేను రేపు రాగలుగుతాను సార్, ఎందుకంటే బాగోలేదండి. ఈ రోజు ఫీవర్ 5 డేస్ నుంచి భోజనం లేదు సార్ నాకు. ఒంట్లో బాగుంటలేదా? లేదు సార్, నాకు వైరల్ ఫీవర్ కింద వచ్చింది. 5 డేస్ నుంచి భోజనం లేదు. నేను ఫోన్ ఎత్తడం లేదేంటి? ఫోన్ నువ్వు స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. నేను స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. నాకు అరుణ్ కుమార్ గారు ఫోన్ చేశారు. నేను ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడాను కూడా ఆయనతోటి. ఆయనేమో రేపు రమ్మన్నారు, ఇలాగా రేపు రండి శ్రీనివాస్ వెళ్దాము అని అన్నారు మా రాట్నాలగుంట ఈవో గారు. రేపు వస్తావా? రేపు వస్తానండి. ఎన్ని గంటలకి? 11 గంటలకెళ్ళి ఉండాలి నా దగ్గర. సార్ మొన్న కూడా అలాగే అని నేను రమ్మని లేదని అబద్ధం ఆడారు. నేను ఇప్పుడు అబద్ధం ఆడలేదే. నాకు 100 పనులు ఉన్నాయి. కమిషనర్ తోటి మీటింగ్లు ఉన్నాయి. వేళ టీఎంఎస్ మీటింగ్ సార్ 2 నెలలు తెలుసు కదా. 23 తారీఖు మీటింగ్ సార్. 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు సార్. అతను ఆగస్టు సెప్టెంబర్ నా దగ్గర ఆధార్ ఉన్నా సరే మీరేం మాట్లాడట్లేదు. అతని అవన్నీ తేలుద్దాం. వాళ్ళిద్దరిని రమ్మన్నారా? నువ్వు కూడా వచ్చే 11 గంటలకు రాకపోతే నీ ఇష్టం. నేను మళ్ళీ ఫైనల్ గా చెప్పను. రేపు 11 o'clock రా. వాళ్ళిద్దరు ఈవోలు వస్తారు. నువ్వు అర్జెంట్గా రేపు 11 o'clock రా. ఓకే? అలాగే అమ్మ రేపు 11 గంటలకు అమ్మ. ఈ చూడు ఎలా విన్నారు కదా, ఒక వీడియో, ఒక ఆడియో, 2 అవినీతికి సంబంధించిన సమాచారాలు అందజేసేది. ఈ ఆడియో ద్వారా మనకు అర్థమవుతున్నది మాట్లాడుకున్నాం ఇందాక. నువ్వు హెడ్ ఆఫీస్కి రేపు ఖచ్చితంగా రావాల్సిందే. పొద్దున్నే వచ్చి నీ కాగితాలు నువ్వు పట్టుకెళ్ళిపో అని ఆయన చెప్పడం. శ్రీనివాస్ అనే వ్యక్తి, నేను ఇంక మీకు డబ్బులు ఇవ్వలేని, లంచాలు నా వల్ల కాదు, నేను ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చేశాను, మా తల్లి గారికి అనారోగ్యం ఉందని చెప్పి అతను వ్యధ చెందుతూ బాధపడడం అనేటటువంటి 2 సంగతులు కూడా మనం చాలా క్షుణ్ణంగా ఈ కార్యక్రమం ద్వారా మనం చూడవచ్చు. అయితే ఈ సంఘటన గతంలో జరిగినప్పుడు, ఈ ఫిర్యాదు శ్రీనివాస్ చేసినప్పుడు, దీనికి సంబంధించి ఉన్నతాధికారుల వరకు కూడా ఈ విషయాన్ని మేము చేరవేసి, ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి మాకు పంపిన కంప్లైంట్లు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషార్ అని ఉన్నారు, వారికి బదలాయించాం. ఈ ఆడియో కూడా వారికి వినిపించాం. ఈ ఆడియో కాకుండా అప్పట్లో 1-2 ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఆడియోలు కూడా మేము వారికి పంపిస్తూ సిమిలర్గా శ్రీనివాస్ చేసిన కంప్లైంట్, దాని మీద మేము చేసిన కంప్లైంట్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపుతూ వారి తల్లి గారికి తీవ్రమైనటువంటి పక్షవాతం ఏర్పడింది, అతనికి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, ప్రమోషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, ఈ ప్రమోషన్కి సంబంధించినటువంటి విషయాలపై లంచం అడుగుతున్నారు, లంచాలు ఇవ్వందే పనులు కావడం లేదు అని సిమిలర్గా సేమ్ ఈ దేవాలయాల దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య ఏదైతే ఆరోపణలు చేస్తుందో అదే సిమిలర్గా చూపబడుతున్నటువంటి ఆరోపణలతో కంప్లైంట్ చేసిన మీదట ఉషారాణి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సందర్భంలో 26/11/2019 అంటే ఇది నవంబర్ నెలలో జరిగినటువంటి సందర్భం. వారి పేషీ నుంచి డైరెక్ట్గా ఒక నోటు పంపించారు. తక్షణం సిహెచ్ కృష్ణజీరావు అనేటటువంటి వ్యక్తిని ఈ విషయం మీద మేము ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేస్తున్నాం. సిన్స్ లాంగ్ టైమ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ బీయింగ్ ఫైల్డ్ బై వేరియస్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో అసోసియేషన్స్ అగైన్స్ట్ మిస్టర్ రతన్ రాజు, డిప్యూటీ కమిషనర్, that he has harassing employees on establishment and service matters. The Commissioner Endowments is directed to immediately transfer him out to establishment and service matters with immediate effect by today, 26/11/2019, and report compliance. She is also hereby ordered to assign him with less important subjects in her office
Further, Mr. C.H. Krishnaji Rao, retired Joint Commissioner, is appointed as Enquiry Officer to look into these complaints. There are also counter complaints against the employees who have been complaining against Mr. Ratan Raju. Hence, Enquiry Officer is hereby ordered to look into these complaints from both the sides and submit report by conducting enquiry in a fair and objective manner. The Enquiry Officer shall be submit his report within 15 days. The Commissioner Endowment shall pay TADA to Enquiry Officer as per norms అని చెప్పి అవి రాసి సంతకం పెట్టి పంపించినటువంటి ఉన్నతాధికారి పంపించినటువంటి పత్రం 26/11/2019. దీన్ని కూడా కమిషనరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వాళ్ళు ఈ కాగితం కమిషనరేట్కి చేరగానే అదే రోజు దేవాదాయ కమిషనర్గా ఉన్నటువంటి అప్పుడు కమిషనర్ పద్మ గారు పనిచేశారు. వారు అదే రోజు ఇతన్ని డిప్యూటీ కమిషనర్ డీసీగా హెడ్ ఆఫీస్ నుంచి తొలగిస్తూ అప్పట్లో కేవలం గెజిటెడ్ సూపరింటెండెంట్గా మాత్రమే ఇతన్ని పరిమితం చేస్తూ ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చారు. సేమ్ డే 26/11/2019 ఇచ్చారు. ప్రొసీడింగ్స్ నెంబర్ E1 15021/125/2019 ఇది అప్పట్లో అతన్ని తొలగిస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్. సరే, మనం అందరం ఇంత జరిగాక ఏమనుకుంటామంటే అతని మీద ఎంక్వైరీ జరుగుతుంది, సరే అవినీతి జరిగిందా లేదా అనే విషయం అయితే మొత్తానికి బయటకు వస్తుంది. అవినీతి జరిగితే అతని మీద చర్యలు తీసుకుంటారు అని ప్రజలందరూ భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో అక్టోబర్ 2019లో మినిస్టర్ పంపినటువంటి లెటర్ మీద కూడా ఇంతవరకు ఎటువంటి ఎంక్వైరీ జరపలేదు. ఉషారాణి గారు నవంబర్ నెలలో ఇచ్చినటువంటి ఆర్డర్ల మీద కూడా ఇంతవరకు ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు చూడండి, సంవత్సరం మీద ఆల్రెడీ 2 నెలలు అయింది. ఇది జనవరి 2021లో మనం మాట్లాడుకుంటున్నాం. సుమారుగా 1 సంవత్సరం మీద 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఎటువంటి ఎంక్వైరీలు వీళ్ళు జరపడం లేదు. అంటే ఎవరు రాజులు, ఎవరు మంత్రులు? ఒకసారి లెక్క. దేవాదాయ శాఖకి ఈయన మంత్రి, కమిషనరేట్లో ఉన్న ఆయన విజయరాజు, రతన్ రాజు. మరి రతన్ రాజు గట్టివాడ, తన మీద ఎంక్వైరీలు కాకుండా చూసుకుంటున్న రతన్ రాజు గట్టివాడ, లేకపోతే మంత్రి వెల్లంపల్లి గొప్పవారా, లేకపోతే ఉషారాణి గారు గొప్పవారా అని మనం పరిశీలించి చూస్తే మొత్తం అన్ని సంఘటనలో కూడా ఎస్టాబ్లిష్మెంట్ సపోర్ట్తో తన మీద ఎంక్వైరీలు కాకుండా చూసుకుంటున్నటువంటి రతన్ రాజే గొప్ప అని మనం నిష్కల్మషంగా ఖచ్చితంగా గంటాపదంగా కూడా మనం చెప్పచ్చు. ఎటువంటి ఎంక్వైరీలు అతని మీద చేయటం లేదు. అయితే మరొక విచిత్రమైన విషయం కూడా ఏంటంటే, ఎంక్వైరీలు జరపకపోగా అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా అనే పరిశీలన జరపకుండానే తిరిగి ఫిబ్రవరి నెలలో 25/2/2020 మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా అతనికి ఇదే పద్మ గారు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చేశారు. అంటే అవినీతి ఉందని ఫిర్యాదులు వచ్చాయి, ఎంక్వైరీలు చేసి నివేదికలు ఇవ్వమని మంత్రి చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు, వాటిని పట్టించుకోలేదు. కొట్టినట్టే కొడితే ఏడ్చినట్టే ఏడ్చాను అన్న సామెతగా తీసినట్టే తీశారు. మళ్ళీ అతనికి పోస్టింగ్ ఎవరైనా ఇచ్చారు. ఇది మళ్ళీ రెండోసారి పోస్టింగ్ ఇచ్చినటువంటి పత్రం 25/2/2020. అయితే ఇంతవరకు డిప్యూటీ కమిషనర్గా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి రతన్ రాజ్కి రూటింగ్ మాత్రం ఇవ్వలేదు. రూటింగ్ ఫైల్స్ లేకుండానే డిప్యూటీ కమిషనర్ పదవి అతనికి. డిప్యూటీ కమిషనర్ పోస్టింగ్, రూటింగ్ లేదు. మరి ఏం పని చేస్తారు ఆఫీస్కి వచ్చి? ఏదో ఒక పని ఉంటే కదా చెయ్యాలి. రూటింగ్గా లేని డిప్యూటీ కమిషనర్ పదవి మనం ఎక్కడైనా చూసామా? మీరు ఏ డిప్యూటీ కమిషనర్ అయినా సరే చూడండి, ఫైల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కొంత పని చెయ్యాలి. ఎటువంటి రూటింగు లేకుండా సుమారుగా ఫిబ్రవరి 2020 నుంచి ఇంచుమించు జనవరి 2021 వరకు కూడా సుమారు 11 నెలల పాటు, ఇంచుమించు సంవత్సర కాలం పాటు అతనికి కూర్చోబెట్టి జీతం ఇచ్చారని మనం చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు మరింత ముఖ్యమైన విషయంగా ఈరోజు జరిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే, దేవాదాయ కమిషనరేట్లో ఒక మాట 10 మంది దగ్గర నానుతోంది. ఇదే దేవాదాయ మంత్రి గారు వెల్లంపల్లి గారు మళ్ళీ ఈ రతన్ రాజుకి రూటింగ్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ చెప్పడంతో దేవాదాయ కమిషనర్ అర్జున్ రావు రతన్ రాజుకి మళ్ళీ ఎస్టాబ్లిష్మెంటు ఈ సెక్షన్ మళ్ళీ ఏ సెక్షన్, ఈ 2 సెక్షన్లకి రూటింగ్ ఆఫీసర్గా వారినే ఉంచారు అన్న నోట్ ఫైల్ ఆల్రెడీ ప్రిపేర్ అయింది. రేపో ఇల్లుండో ఉత్తర్వులు కూడా రాకపోతున్నాయి అన్న సమాచారం మాకు అందిన సందర్భంలో దేవాదాయ కమిషనర్ గిరిజాశంకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ మంత్రి వెల్లంపల్లిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి కూడా ఈ విషయం వెళ్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో కార్యక్రమం రూపంగా చేస్తున్నాం.
ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచే ఇతని మీద ఎంక్వైరీలు చేయవలసినటువంటి అవసరం ఉన్న ఈ సందర్భంలో ఇతను ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్కి మళ్ళీ రూటింగ్ ఆఫీసర్గా వస్తే అసలు ఎంక్వైరీలు ఇప్పటికీ చేయనివ్వటం లేదు కదా, ఎటువంటి రూటింగు లేనప్పుడు ఈ 2 సెక్షన్లు అతనికి పేడితే తన అవినీతి మీద అసలు విచారణ నిజంగా జరిగే అవకాశం ఉంటుందా, అతను జరగనిస్తాడా రతన్ రాజ్ అనేటటువంటి వ్యక్తి అని మేము దేవాదాయ శాఖని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు ఈ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే ఏ సెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని నేను ఆల్రెడీ నీకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది, పత్రాలు తీసుకెళ్ళని చెప్పి ఇందాక మనం ఆల్రెడీ ఆడియోలో విన్నాం. ఆ రకంగా అతను ఆడియో ద్వారా డిమాండ్ కూడా మనం విన్నాం. ఎట్ ద సేమ్ టైం రూటింగ్లో ఉన్నటువంటి ఆఫీసర్గా అన్ని ఫైళ్లు ఆపడం, ప్రతి ఫైల్కి ఇంతాన్ని కలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమక్ష ఫిర్యాదు చేసిన విధంగా మనం ఒకవేళ చూసినట్లయితే కనుక ఈ 2 విషయాలు సిమిలర్గా పరిశీలిస్తే మరి ఈ అవినీతికి ఏ రకంగా అడ్డుకట్ట పడుతుంది, ఇతని అవినీతి మీద రతన్ రాజ్ అనేటటువంటి స్పెషల్ గ్రేడ్ స్టెనో ఇంత దేవాదాయ కమిషనర్ మంత్రి కన్నా కూడా విలువ ఏ రకంగా ఏర్పడింది, మంత్రి చెప్పినా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినా కూడా ఇతని మీద చర్యలు ఎందుకు లేవు, కనీసం ఎంక్వైరీలు కూడా ఎందుకు చేయడం లేదు అన్న అన్ని అంశాలపై దేవాదాయ కమిషనరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లేదా దేవాదాయ కమిషనర్ సమాధానం చెప్పవలసిన వ్యక్తులుగా ఈవేళ నిలబడ్డారు. అంతేకాకుండా దేవాదాయ శాఖలో ఎక్కడ అవినీతి జరిగినా సరే మేము ఊరుకునే ప్రసక్తే లేదు, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అనేక సందర్భాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. మరి ఈ అవినీతికి ఆయన ఏం సమాధానం చెప్తారు అన్న ఈ సందర్భంలో ఈ విషయం గురించి ఆల్రెడీ ఇంతవరకు చర్యలు ఎందుకు లేవు దీని మీద అని చెప్పి ఆల్రెడీ దేవాదాయ మంత్రిని ఫోన్లో సంప్రదించాం. వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. హలో సార్ నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే. ఎవరండి? సార్ నేను లక్ష్మణరావు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంటుందా సార్ మీది? సార్ ఏం లేదు సార్, మేము డిస్టర్బ్ చేయను సార్. ఇప్పుడు ఈ రతన్ రాజ్ మీద గతంలో సింహాచలం దేవస్థానం అసోసియేషన్ సంఘం వాళ్ళు లెటర్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని రాశారు. రతన్ రాజ్ మీద సేమ్ ఆల్రెడీ కడపాక శ్రీనివాస్ అనే అతన్ని లంచం ఇవ్వకపోతే ఎన్కౌంటర్ చేయించేస్తానని బెదిరించిన దానిలో కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ కి లెటర్ పెట్టారు. ఈ 2 ఎంక్వైరీలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి సార్. అతను ఎంక్వైరీలు అవ్వనివ్వట్లేదు సార్. మీరు కొద్దిగా కనుక్కోండి సార్, ఎందుకంటే మంత్రి గారు లెటర్ ఇచ్చినా కూడా ఎంక్వైరీ చేయకపోతే ఎట్లా సార్? మీరు కొద్దిగా ఇష్యూ న్యాయం చేయండి సార్, కొద్దిగా న్యాయం చేయండి సార్. అట్లాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ. విన్నాం కదా. మరి మంత్రి గారు కూడా నేను ఈ విషయాన్ని పరిశీలిస్తానంటే అంటే తమ దృష్టిలో లేనట్టుగా లేకపోతే అనేక వ్యాపకాలు ఉన్నటువంటి మంత్రి హోదాలో గల వ్యక్తి నేను మరొకసారి ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించమని అధికారులకు చెప్తాను అన్న విధంగా ఫోన్లో మేము సంభాషించాక వారి పేషీలో కూడా ఆల్రెడీ వారు సమాచారం ఇచ్చినట్టుగా కూడా మనకు వార్త వచ్చింది. సంబంధిత పేషీలోని ఉద్యోగులు మనకు ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. లక్ష్మణరావు గారు మీరు మంత్రి గారితో మాట్లాడాక మాకు ఆల్రెడీ ఈ విషయంపై కొంచెం దృష్టి పెట్టమని చెప్పి మాకు ఆల్రెడీ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి, కానీ ఎంత దృష్టి పెట్టినప్పటికీ కూడా ఈ ఆదేశాలు అమలు కావట్లేదనే నేటికి తెలుస్తోంది. ఈ వీడియో స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు అప్పట్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో 2 ముక్కలు చెప్పారు. నా పరిపాలనలో ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేదు, అవినీతి అనే ఒక ముక్క అసలు మా పరిపాలనలో ఉండదు అని చెప్పినటువంటి క్లిప్పింగ్ నేను ఈ కార్యక్రమం ఫస్ట్లో నేను చూపించాను. అందరికీ అర్థమై ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఆ క్లిప్పింగ్ ఒకసారి మీరు ఇప్పుడు చూడండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు వారి పరిపాలనలో అవినీతి ఏ రకంగా ఉండదని చెప్పారు. ఒక నిమిషం. జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే కరప్షన్ అనేది లేకుండా చేస్తాం. మై వర్డ్ టు యూ. సిస్టంలోకి ఎటువంటి ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తామంటే మొత్తం దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని చూసేట్టుగా చేస్తాం. మై వర్డ్ టు యూ. మొత్తం విషయం కనుక మనం పరిశీలించినట్లయితే దేవాదాయ శాఖలో అవినీతి తారాస్థాయిలో ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఇది మరింతగా ఉంది, ముమ్మరంగా ఉంది. దేవాదాయ కమిషనర్ అర్జున్ రావు సరిగ్గా పనిచేస్తున్నట్టు కనబడటం లేదు. ఈ ఎంక్వైరీలన్నీ అలాగే పెండింగ్ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా
అవినీతిని సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ప్రకటించడాన్ని చూసాం. విషయాన్ని నేను పరిశీలిస్తానని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడడం, ఉద్యోగుల సంక్షేమ సమక్ష వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద ఇమ్మీడియట్గా మీరు దీని మీద ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇమ్మని చెప్పి అడిగినటువంటి కాగితం పత్రం ఫిర్యాదు కూడా మనం చూసాం. సిమిలర్గా శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తికి రతన్ రాజు ఫోన్ చేసి ఏ రకంగా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని కూడా మనం చూసాం. దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు అప్పట్లో చర్యలు తీసుకోమని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా మనం చూసాం. ఇంత జరిగినా ఎందుకు చర్యలు లేవు అన్న విషయం మీద నిన్ననే దీని మీద రతన్ రాజు మీద ఆల్రెడీ ఇన్ని ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో మాకు తెలియచేయండి. దీని మీద అసలు యాక్షన్ పార్ట్ ఏముంది మీ దగ్గర, ఎటువంటి చర్యలు తీసుకున్నారో మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాము. ఎంక్వైరీ రిపోర్ట్లకు సంబంధించినటువంటి పత్రాలు కూడా మాకు ఇవ్వండి. ఎవరు ఎంక్వైరీ చేశారు, ఎప్పుడు ఎంక్వైరీ చేశారు, చేస్తే ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి, చేయకపోతే ఎందుకు చేయలేదన్న వివరాలు కూడా మాకు ఇవ్వమని కోరుతూ ఈ ఎంక్వైరీ ఖచ్చితంగా కాండక్ట్ చేయవలసిన అవసరాన్ని కూడా గుర్తించమని చెప్పి అన్ని రకాల విభాగాలకి, ప్రభుత్వ విభాగాలకి, అంతేకాకుండా ముఖ్యమంత్రి, దేవాదాయ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సిమిలర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఎటువంటి ఆదేశాలు లేని ఈ సందర్భంలో దీని మీద ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసి ఆదేశాలు కోరడం కూడా జరిగింది. రతన్ రాజ్ అవినీతి మీద ఎంక్వైరీ చేయడానికి ఈ రిట్ పిటిషన్ ద్వారా ఆదేశాలు ఇవ్వండి అని కోరుతూ రిట్ పిటిషన్ ఫైల్ అయింది. అందువల్ల ఈ సందర్భంలో దాని మీద ఎటువంటి ఆదేశాలైనా ఒకవేళ వచ్చిన సందర్భంలో, ఒకవేళ ఉన్నత గౌరవ న్యాయస్థానం హైకోర్టు నుంచి ఏదైనా ఒకవేళ ఆదేశాలు దేవాదాయ శాఖ కనుక వచ్చే ఈ సందర్భంలో సబ్జుడీస్ అవుతుంది. అందువల్ల రూటింగ్ పెట్టడం అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవాదాయ కమిషనర్ మరొకసారి పునరాలోచించుకోవాల్సిందిగా విషయాన్ని బట్టి మేము కోరుతున్నాం. అంతేకాకుండా పెండింగ్ ఎంక్వైరీలన్నీ కంప్లీట్ చేయమని కోరుతున్నాం. మీరు కోరిన విధంగా మినిస్టర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఈ కంప్లైంట్లన్నీ కూడా ఖచ్చితంగా పంపిస్తూ ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా దాఖలు చేయమని కోరుతున్నాం. తారాస్థాయికి చేరిన ఈ దేవాదాయ కమిషనరేట్ అవినీతికి సంబంధించినటువంటి ఈ విషయం మీద మనం వివరంగా చర్చించుకుంటున్న ఈ సందర్భంలో ఇటువంటిదే మరొక అవినీతికి సంబంధించిన కార్యక్రమంలో మరొకసారి కలుద్దాం.